ఈ వీడియోలో మనము స్పర్శరేఖ వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది అనే సిద్ధాంతం యొక్క విపర్యయం గురించి తెలుసుకుంటాము. కన్వర్స్ ఆఫ్ టాంజెంట్ రేడియస్ థీరం. ఇప్పుడు ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలో కేంద్రాన్ని O అనుకుందాం. అయితే ఇప్పుడు మనం ఈ వృత్తానికి ఒక స్పర్శరేఖను గీద్దాం. ఇప్పుడు చూడండి, ఈ స్పర్శరేఖ అనేది వృత్తాన్ని P అనే బిందువు వద్ద తాకుతుంది. అయితే ఇక్కడ OP అనేది ఏమవుతుంది? వ్యాసార్థము అవుతుంది. మరి ఈ స్పర్శరేఖ అనేది ఈ వ్యాసార్థానికి ఏ విధంగా ఉంది? లంబంగా ఉంది. దీన్ని మనం సిద్ధాంతంగా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఒక వృత్తంపై గల ఏదైనా బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది అనేది సిద్ధాంతం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఈ సిద్ధాంతం యొక్క విపర్యయం కూడా సత్యమవుతుందా అనేది ప్రశ్న. మరి ఈ సిద్ధాంతం యొక్క విపర్యయం ఏమవుతుంది అంటే, ఒక తలంలో వృత్తంపై వ్యాసార్థం యొక్క చివరి బిందువు గుండా గీయబడిన రేఖ దానికి లంబంగా ఉన్నచో ఆ రేఖ ఆ వృత్తానికి స్పర్శరేఖ అగును అనేది ఈ సిద్ధాంతం యొక్క విపర్యయం అవుతుంది. మరి దీన్ని మనం ఏ విధంగా నిరూపించగలమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక వృత్తాన్ని తీసుకుందాం. దీంట్లో కేంద్రాన్ని O అనుకుందాం. ఇప్పుడు ఈ వృత్త పరిధిపై ఒక బిందువును తీసుకుందాం. దాన్ని మనం P అనుకుందాం. ఇప్పుడు ఈ P గుండా పోయే ఒక రేఖ M తీసుకుందాం. ఇక్కడ చూడండి, OP అనేది ఏమవుతుంది? వృత్త వ్యాసార్థము అవుతుంది. అయితే ఇక్కడ మనం తీసుకున్న రేఖ Mకు OP అనేది ఏ విధంగా ఉంది? లంబంగా ఉంది. కాబట్టి మనం తీసుకున్న M అనే రేఖ ఈ వృత్తానికి స్పర్శరేఖ అవుతుంది అని మనం నిరూపించాలి. దాన్ని మనం ఏ విధంగా నిరూపిస్తాము అంటే, అసలు స్పర్శరేఖ అంటే ఏమిటి అంటే, వృత్తాన్ని ఒకే ఒక్క బిందువులో మాత్రమే తాకే సరళ రేఖను స్పర్శరేఖ అంటాము. కాబట్టి M రేఖ వృత్తాన్ని P అనే ఒక్క బిందువులో మాత్రమే తాకుతుంది అని మనం గనక నిరూపించినట్లయితే ఈ సిద్ధాంతం యొక్క విపర్యయం కూడా సత్యమవుతుంది అని మనం చెప్పచ్చు. మరి దీన్ని ఏ విధంగా నిరూపిస్తాము అంటే, ఇక్కడ చూడండి, రేఖ M పైన P కాకుండా మరొక బిందువు Qను తీసుకుందాం. అంటే ఈ రేఖ పైన ఇక్కడ మనం Qను తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? OQను కలుపుదాం. అయితే ఇక్కడ చూడండి, OP అనేది రేఖ Mకు లంబంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ P వద్ద ఏర్పడిన కోణం అనేది ఎంత ఉంటుంది? సరిగ్గా 90 డిగ్రీలు అనేది ఉంటుంది. మరి ఒక త్రిభుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు అయింది అనుకోండి, ఆ త్రిభుజాన్ని మనం ఏమనవచ్చు? లంబకోణ త్రిభుజము అనవచ్చు. కాబట్టి త్రిభుజం OPQ అనేది లంబకోణ త్రిభుజం అవుతుంది. అయితే ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజంలోని OQ అనేది ఏమవుతుంది? కర్ణము అవుతుంది. అయితే ఎప్పుడైనా సరే లంబకోణ త్రిభుజంలోని మిగిలిన రెండు భుజాల కంటే కూడా కర్ణము అనేది పెద్దదిగా ఉంటుంది. కాబట్టి OQ అనేది OP కంటే ఏ విధంగా ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది. అయితే ఇక్కడ OP అనేది ఏమిటి? వృత్త వ్యాసార్థము. కాబట్టి OQ అనేది ఏ విధంగా ఉంది? వ్యాసార్థం కంటే పెద్దదిగా ఉంది. అంటే మనం తీసుకున్న Q అనే బిందువు ఖచ్చితంగా వృత్తానికి బాహ్యంలో ఎక్కడో ఉంటుంది అని అర్థము. అంటే రేఖ M పై P తప్ప మిగతా అన్ని బిందువులు వృత్తం బయటే ఉంటాయి. అంటే ఇక్కడ ఉదాహరణగా మనం Qనైతే తీసుకున్నాం, కానీ ఇంకా ఎన్ని బిందువులు తీసుకున్నప్పటికీ కూడా ఆ అన్ని బిందువులు కూడా వృత్తం బయటనే ఉంటాయి అని చెప్పచ్చు. అందువల్ల M రేఖ వృత్తాన్ని P అనే ఒక్క బిందువులో మాత్రమే తాకుతుంది అని మనం చెప్పచ్చు. కాబట్టి M రేఖ వృత్తానికి P వద్ద స్పర్శరేఖ అవుతుంది అని నిరూపించడం జరిగింది. ఇక్కడ స్పర్శరేఖను ఇంగ్లీష్లో ఏమంటాము అంటే టాంజెంట్ అంటాము. అయితే ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మనం మరికొన్ని ఫలితాలను అయితే రాబట్టవచ్చు. అవి ఏమిటి అంటే, మొదటిది, వృత్తంపై ఇచ్చిన బిందువు వద్ద ఒకే ఒక స్పర్శరేఖ మాత్రమే గీయగలము. అయితే మరి దీన్ని ఏ విధంగా నిరూపించగలము అంటే, ఇప్పుడు కూడా మనం ఒక వృత్తాన్ని తీసుకుందాం. దీంట్లో కేంద్రాన్ని O అనుకుందాం. అలాగే వృత్త పరిధిపై ఒక బిందువు Pను తీసుకుందాం. మనకేం తెలుసు? వృత్తంపై ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద
వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది అని మనకు తెలుసు. ఇప్పుడు పి గుండా ఒక స్పర్శరేఖను మనం తీసుకున్నట్లయితే ఓపి అనేది వ్యాసార్థం అవుతుంది కదా. అంటే మనం తీసుకున్న స్పర్శరేఖ అనేది ఓపికు లంబంగా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఓపి అనే రేఖను తీసుకుందాం. దీని మీద కొన్ని బిందువులను తీసుకుందాం. అంటే ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ ఈ విధంగా మనం బిందువులను అయితే తీసుకున్నాం. అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఓపి రేఖకు మొదటి బిందువు గుండా ఎన్ని లంబరేఖలను గీయవచ్చు? కేవలం ఒకే ఒక లంబరేఖను గీయవచ్చు. అలాగే రెండవ బిందువు గుండా కూడా మనము ఒకే ఒక లంబరేఖను గీయవచ్చు. అంటే ఇక్కడ మనం తీసుకున్న పి బిందువు గుండా కూడా ఒకే ఒక లంబరేఖనైతే గీయగలము. కాబట్టి జ్యామితి ప్రకారం మనం ఏం చెప్పచ్చు? ఒక బిందువు ద్వారా ఇచ్చిన రేఖకు ఒకే ఒక లంబరేఖను గీయవచ్చు అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ మనకి ఏమేమి తెలుసాయి? బిందువు పి గుండా గీయబడిన స్పర్శరేఖ వ్యాసార్థం ఓపికు లంబంగా ఉంటుంది అని తెలిసింది. అలాగే బిందువు పి నుండి ఒకే ఒక లంబరేఖను గీయగలం అని తెలుసుకున్నాం. అందువల్ల బిందువు పి వద్ద ఒకే ఒక స్పర్శరేఖ మాత్రమే గీయగలం అని మనం చెప్పచ్చు. ఇంకా ఏం చెప్పచ్చు అంటే స్పర్శరేఖకు లంబంగా గీయబడిన రేఖ ఖచ్చితంగా వృత్త కేంద్రం గుండా పోవును అనే ఫలితాన్ని కూడా మనం రాబట్టవచ్చు. అయితే దీన్ని ఏ విధంగా మనం చెప్పచ్చు అంటే ఇప్పుడు ఒక వృత్తాన్ని తీసుకుందాం. దీంట్లో కేంద్రాన్ని ఓ అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ వృత్త పరిధిపై ఒక బిందువు పీను తీసుకుందాం. ఈ పీ గుండా ఒక స్పర్శరేఖ XYను తీసుకుందాం. అయితే ఇప్పుడు మనకేం తెలుసు? వృత్తంపై ఏదైనా బిందువు వద్ద గీసిన స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న స్పర్శరేఖ XY అనేది ఓపికు లంబంగా ఉంటుంది. అలాగే జ్యామితి ప్రకారం మనం ఏం చెప్పచ్చు? ఒక బిందువు ద్వారా మనము ఒక రేఖకు ఒకే ఒక లంబరేఖనైతే గీయవచ్చు. కాబట్టి పి బిందువు ద్వారా కూడా XY రేఖకు ఒకే ఒక లంబరేఖను గీయవచ్చు. అయితే ఇక్కడ చూడండి, పి బిందువు వద్ద ఇప్పటికే మనకు ఓపి అనేది XYకి లంబంగా ఉంది. కాబట్టి పి వద్ద XY స్పర్శరేఖకు గీయబడే లంబరేఖ తప్పనిసరిగా వృత్త కేంద్రం ఓ గుండా వెళ్ళాలి అని మనం చెప్పచ్చు.